సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం లింగారెడ్డిపల్లి వద్ద నిర్మించిన కొచ్చగుట్టపల్లి భూ నిర్వాసిత గ్రామంలో 130 ఇండ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొచ్చగుట్టపల్లి ఇక కొత్తగుట్టపల్లిగా ఈ పల్లెను రంగాయకపురంగా పిలుస్తూ ఆదర్శ పల్లెగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, కొచ్చగుట్టపల్లి గ్రామ అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మా మాజీ ఎంపీపీ రామచంద్రం గారు, రంగయ్య గారు, అందరికీ మనోహర్ రావు గారికి కూడా అభినందనలు. వాస్తవానికైతే మరి ఇల్లు కట్టిన మేస్త్రికి అయితే కట్నం పెట్టాలి. మరి మనోహర్ రావుకి ఏం పెడుతున్నామో నాకు తెలియదు. ఆయన అయితే బాగా చేసినాడు. చాలా సంతోషం. తెలంగాణ R&R కాలనీని ఈరోజు మన సిద్దిపేటలో ప్రారంభోత్సవం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు తెలిసి బహుశా దేశంలో కూడా కొత్త R&R చట్టం వచ్చిన తర్వాత ఒక R&R కాలనీ ఎక్కడైనా నిర్మాణమై ఊరు షిఫ్ట్ అయింది అంటే అది కొచ్చగుట్టపల్లి గ్రామంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఈరోజు ముందుగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ కొత్త R&R చట్టము 2013 చట్టం అనేది ఈ పేదలకు IAY ఇల్లు మాత్రమే ఇవ్వమన్నారు. 75 గజాల స్థలము IAY ఇల్లు, 75 గజాల స్థలంలో IAY ఇల్లు 1,25,000 రూపాయలతో కట్టాలి. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం వాళ్ళంత పెద్ద త్యాగం చేసినటువంటి వాళ్లకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇది మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఇవాళ మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి మిమ్మల్ని గృహప్రవేశం చేయించడం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ గారు, పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ గారు, మన ఎంపీపీ మాణిక్ రెడ్డి గారు, రాధాకృష్ణ శర్మ గారు, బాలరంగం గారు, కామన్ శ్రీనివాసి సర్పంచ్ దేవయ్య గారు, కార్తీక్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు కష్టపడ్డటువంటి అనంత్ సాగర్ మునిగిపోయిన సందర్భంలో ఈరోజు ఇక్కడ సిద్దిపేటకు సమీపంలో మున్సిపాలిటీ పరిధిలో అందరు కూడా కలిసి సామూహిక గృహప్రవేశాలు చేసుకున్నాం. చాలా ఇక్కడ కొత్త ఇళ్ళు అందరు సమానంగా ఉండేటట్టు మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకే. దీనికి గాను మన మంత్రి హరీష్ రావు గారికి నేను కొచ్చగుట్టపల్లి ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాధ కంటే చాలా సంతోషంగా ఉన్నారు అందరినీ కుటుంబ సభ్యులు. మన ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మంచి పంటలు పండించుకోవాలని ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని స్టార్ట్ చేసి మన పంటలన్నీ కూడా, మన పొలాలన్నీ కూడా పాడి పంటలతో మంచిగా ఉండాలని, ప్రభుత్వం కనుక రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ఇలాంటి ఎన్నో ఈ ప్రాజెక్టు ద్వారా మరి ఈ ప్రాంతం మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక నంబర్ 1 మరి జిల్లాగా కాబోతున్నది. మరి దీనికి సహకరించిన, మరి దీన్ని ముందుకు తీసుకెళ్లిన అధికారులకు,
మరి ఈ ప్రాజెక్టును పూర్తిగా చేసి మరి కాలనీ నిర్వాసితులకు కూడా తొందరలో ఇంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించిన మా అధికారులకు మరి మంచి సీసీ రోడ్లు, డ్రైనేజు, వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒకటేసారి ఇంత స్పీడ్గా అందించిన అధికారులకు మరి ప్రజాప్రతినిధులకు మా శర్మ గారికి అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం.